తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మంది మహిళలతో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత చేయూతనిచ్చేందుకు గాను తెలంగాణ మహిళా శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు 1 కోటి దాకా వడ్డీ లేని రుణాన్ని అందజేయనుంది. పైగా ఎస్హెచ్జీ మహిళలకు 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఎస్హెచ్జీ మహిళల్లో ఎవరైనా మరణిస్తే గ్రూప్ నుంచి వారు తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ఎస్హెచ్జీలోని 63.86 లక్షల మంది మహిళలకు బీమా సౌకర్యం వర్తించనుంది. ప్రత్యేక పథకంలో భాగంగా గ్రూపుల్లోని మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడతారు. మహాలక్ష్మి పేరిట 2,500 ఆర్థిక చేయూతను కూడా మహిళా శక్తి పథకం పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. వడ్డీ లేని రుణాల పథకం అమలు చేయకపోవడంతో 3,750 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూపులకు చెల్లించనుంది. మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్రతి 6 నెలలకోసారి వడ్డీ సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. వడ్డీ లేని రుణాల అందజేతలో భాగంగా తొలి ఏడాది 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రుణాలు అందించనున్నట్లుగా సర్కార్ పేర్కొంది. మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి కల్పించేలా సంబంధిత శాఖ ద్వారా దృష్టి సారించారు. ఎస్హెచ్జీ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా దక్కాలని బీఆర్ఎస్ ఆందోళన చేస్తుండగా అంతకు మించి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. 3 నెలల్లో 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించగా అందులో మహిళలకు 47% వరకు ఉద్యోగాలు దక్కినట్టు తెలిపింది. 28,942 పోస్టుల్లో పురుషులు 53% మంది ఎంపికైతే మహిళలు 47% దక్కించుకున్నారు.